సెప్టెంబర్ నెల 1వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే వింటారండి. వేచి ఉండండి, మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. సెప్టెంబర్ 1వ తేదీ ఎంతో శక్తిమైనటువంటి రోజు నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారండి. తత్వరీత్యా వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరిగిపోయినవి, ఏవి జరగాల్సినవి స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక్క విషయాన్ని అయితే మనం గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని గుణాలు వీరు కలిగి ఉంటారు అని అర్థం. ఈ రాశి వారిని ఎవరైనా బాధించినట్లయితే దానిని గుర్తుంచుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావని ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే ముఖ్యంగా 1కి 2 సార్లు మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉందండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 1వ తేదీ మొదలుకొని మీ జీవితంలో తప్పకుండా ఒక ముఖ్యమైన శుభవార్తనైతే వినబోతున్నారు. వీడియోని పూర్తిగా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుందండి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మనోబలంతో చేసే పనులన్నీ కూడా ఫలిస్తాయి. ఒక్క వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలలో కొన్నింటిని అమలు చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవాలి. చంద్రధ్యానం శుభప్రదం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను కూడా మీరు వింటారు. శత్రువులు కూడా మీకు దూరం అవుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంటుందండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. గణపతి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు తప్పకుండా ఒక శుభవార్తనైతే మీ జీవితంలో మీరు వింటారు. ఆ శుభవార్త కారణంగా మీరు చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పెట్టుబడి పెట్టే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడినట్లయితే మీకు మేలు జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీకు కొన్ని ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయండి. ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు భవిష్యత్తు కోసం పొదుపు పైన ఫోకస్ పెట్టాలి. ఈ రాశికి చెందినటువంటి వారికి మీ కుటుంబ సంబంధాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. గ్రహాల రవాణా సమయంలో మీ జీవితంలో కుటుంబంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు మీకు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి. మీ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను అవగాహనతో పరిష్కరించవచ్చు. దీంతో మీ యొక్క కుటుంబంలో సామరస్యాన్ని మీరు పునరుద్ధరించవచ్చు. విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి విద్యారంగం పట్ల మరింత ప్రేరణ, ఉత్సాహాన్ని కూడా పొందుతారు. దీంతో మీరు మంచి ఫలితాలు అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి మార్గదర్శకత్వం, మద్దతు పొందడం ద్వారా చాలా మంచి ప్రయోజనాలు కూడా మీకు పొందవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారి కెరియర్ పరంగా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదురైనా సరే మీకు జీవితంలో వాటన్నింటినీ కూడా మీరు చిరునవ్వుతో అధిగమిస్తారు. మీరు కష్టపడి పనిచేయాలి. ఉద్యోగులు ప్రమోషన్లు, జీతం పెంపుదల కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు. అయితే కొత్త ఒప్పందాలు, అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. శని ప్రభావంతో కొన్ని ఆరోగ్య సమస్యలు మీకు ఎదురవుతాయి. అయితే గురుడి ప్రభావంతో ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. అయితే ఆరోగ్యపరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. మరొక వైపు రెండవ భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మంచిది. ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే వైద్యుడిని మీరు సంప్రదించాలి. వైవాహిక జీవితంలో సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కొత్త సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అపార్థాల కారణంగా సంబంధాల్లో కొన్ని సమస్యలు కలగవచ్చు. ఏదైనా సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం అవసరమని గుర్తుంచుకోవాలి. అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో ఈ రాశివారు ముఖ్యంగా శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. రాహుకేతువుల పూజ చేయించాలి. గణేశుని ఆలయాలను సందర్శించాలి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. పేద విద్యార్థులకు సహాయం చేయాలి. వారికి పుస్తకాలు పెన్నులు దానం చేయాల్సి ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టారు. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచారానికి సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు అనేవి చాలా తేలికగా వీరు గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనము, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి చాలా ఇష్టపడతారు. చాడీలు చెప్పేవారి కారణంగా జీవితంలో ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సిద్ధాంతాలు రోజుకి ఒకసారి మార్చుకునే మనస్తత్వం అయితే మాత్రం వీరికి లేదండి. జీవితంలో మంచి స్థాయికి రావడానికి ఇది కారణమవుతుంది. జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇది కారణమవుతుంది. మంచితనము, పట్టుదల అధికంగా ఉండడానికి కూడా జీవితంలో ఇది మాత్రమే కారణమవుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు. బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ కొందరికి ఆటంకంగా కూడా మారుతుంది. వీరు అనేక మందికి శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూముల విలువ పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. ఎవరినో ఒకరిని రక్షించడానికి అధికంగా శ్రమిస్తారు. ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది. వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడుతుంది. జీవితాశయ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండ లేకుండా వీరు శ్రమిస్తారు. అనుకున్నది సాధిస్తారు. చూసారు కదా, వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.